నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గడిచిన 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహిస్తాం. అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ శ్లీవ జోజీ వెల్లడి. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నిరసన. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణా తరగతులు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ రాముడు పిలుపు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో జరిగిన సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గడిచిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, పింఛన్ల పెంపు, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తీసుకువచ్చామన్నారు. అంతేకాకుండా మారుమూల గ్రామాల్లో రోడ్లను కూడా అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి, సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నియోజకవర్గ పరిశీలకులు రావి గోపాలకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్యామ్ చంద్రశేషు, కార్పొరేషన్ల డైరెక్టర్లు నమ్మూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, జిల్లా నాయకులు జగవరపు ముత్తారెడ్డి, బొబ్బర రాజ్పాల్, పాకనాటి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. మరి విజయవంతంగా 2 సంవత్సరాల పాలన ఫినిష్ చేసిన సందర్భంగా కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 2 సంవత్సరాల్లో సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి యొక్క కూటమి పాలనలో కేంద్ర సహాయంతో, మోడీ గారి సపోర్ట్ వల్ల, అలాగే మరి స్టేట్లో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు నిరంతరం ప్రజలకి ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు కూడా వారు కష్టపడుతూనే ఉన్నారు. మరి మనము మాట ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో డిఎస్సి కానివ్వండి, మరి అన్న ప్రకారంగా మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మరి 16,000 పైగా మరి జాబ్స్ ఇవ్వడం మనకు జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సిగ్నేచర్ పెట్టి ఆ డిఎస్సిని మరి వారు ఫుల్ఫిల్ చేస్తున్నారో అది సక్సెస్ఫుల్ చేయడము, అలాగే పెన్షన్స్ పెంచి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, దీంతోపాటు మరి అన్నదాత సుఖీభావ కింద రైతులకి సకాలంలో వారికి కేంద్ర సాయంతో, అలాగే రాష్ట్ర సాయంతో వారికి ఆర్థిక సాయం చేయడం, అదే కాకుండా మరి పేదవాడికి 5 రూపాయలకే మరి అన్నా క్యాంటీన్స్ ద్వారా వారికి భోజనం పెట్టడం, అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ పెట్టడం, నిజంగా ఇవన్నీ చూస్తుంటే మరి ప్రజల్లో ఎంతో సంతోషం, ఆనందం ఉంది. మరి ఇవి చూసి తట్టుకోలేకుండా వైసీపీ పార్టీ వారు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి మరి సాఫీగా జరుగుతున్న పాలనని డిస్టర్బ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మా నాయకులు ఒకటే చెప్తూ ఉంటారు, మనం క్రమశిక్షణతో ఉండాలి, మనం ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ప్రజల్ని మరి మమేకం చేసుకుంటూ అటు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం, అలాగే అభివృద్ధిని పదే ప్రజలకు తీసుకెళ్తూ మరి ఒక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మరి జేజేలు పలుకుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే ఏవైతే ఎప్పటి నుంచో చాలా లాంగ్ పెండింగ్ డ్యామేజ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నాము. అలాగే మిగతా పెండింగ్ ఉన్న డ్యామేజ్ రోడ్స్ కూడా మరి 6 నెలలు ఫినిష్ అవుతాయి. కాబట్టి ప్రజలు ఈ విషయం అన్ని గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కూటమి
తరపునే ఉంటారు. తప్పకుండా లోకల్ బాడీస్లో మెజారిటీ అని కూడా కైవసం చేసుకొని మరొకసారి మరి కూటమి ప్రభుత్వం పదే రావాలని చెప్పి ప్రజలు ఏదైతే వాళ్ళ హృదయాల్లో ఉందో తప్పకుండా నెరవేరుతుంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో BLV వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2002 నుండి 2026 వరకు ఉన్న ఓటర్ల జాబితాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మండలంలో ఇప్పటికే 68% మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి BLOలు వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారన్నారు. పారదర్శకత కోసం ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా BLOలతో పాటుగా ఈ ప్రక్రియలో పాల్గొంటారన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఫారాల ఆధారంగా పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామ సభలు నిర్వహించి ఓటర్ల జాబితాను చదివి చేర్పులు తొలగింపులు ప్రక్రియ చేపడతానని స్పష్టం చేశారు. కావున ఈ ప్రక్రియకు ఓటర్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ KV రమణ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, BLVలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో అందరు పార్టీ నాయకులతోనూ BLOస్తోనూ సర్ మీద అవగాహన కల్పించడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్ ఉద్దేశం మన ఓటర్ లిస్టు 2002 to 2026 ఓటర్ లిస్ట్ ప్రకారం అనుసంధానం చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మన జంగారెడ్డి మండలంలో 68% మ్యాపింగ్ చేయడం జరిగినది. ఈ సర్వ్ ఉద్దేశంతో ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫాము ఇంటింటికి వచ్చి మన BLO సర్వ్ చేస్తారు. వాళ్ళతో పాటు బూత్ లెవెల్ ప్రతి పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్ సహాయంతో ప్రతిరోజు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ PSలో గ్రామ సభ నిర్వహిస్తారు. గ్రామ సభ నిర్వహించి ఆ PSలో షిఫ్ట్ అయినవి కానీ డైడ్ అయినవి కానీ పర్మనెంట్ మైగ్రేషన్ అయినవి కానీ ఆ ఓటర్ల జాబితాను BLS అంటే పార్టీ తరఫున వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్ సమక్షంలో చదివి వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసిన తర్వాతే వాళ్ళ ఓటు తీసేస్తారు. తర్వాత 2002లో మీ ఓటు ఎక్కడ ఉన్నదో చూసుకొని ఆ ఓటు డాక్యుమెంట్ను ఎన్యూమరేషన్ ఫామ్కి ఎన్క్లోజ్ చేయాలి. ఇది మనకి ఎన్యూమరేషన్ ఫామ్స్ 15/6 నుంచి 14/7 వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ BLOs ఇస్తారు. వాటిని మళ్ళీ తిరిగి BLOs కానీ బూత్ లెవెల్ ఏజెంట్స్కి ప్రతి ఓటరు సమర్పించాలి. లేకపోతే కనుక మీరు అవి వెరిఫై చేసుకోకుండా డాక్యుమెంట్స్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే కనుక మీ ఓటు తొలగించబడుతుంది. కాబట్టి ప్రతి వారు మీరు బూత్ లెవెల్ ఏజెంట్ కానీ లేకపోతే BLOని కానీ పరిశీలించి మీ బూత్ లెవెల్ BLO యొక్క ఫోన్ నెంబరు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రతి ఓటర్కి బూత్ లెవెల్ యొక్క ఆఫీసర్ నెంబరు PS మీద ఉంటుంది. దాని మీద నేమ్ బోర్డు మీద రాసాము. ఏమైనా డౌట్లు ఉందా పక్కన వాళ్ళని అడిగి కనుక్కొని BLO నెంబర్ తీసుకొని మీ ఓటు హక్కుని పోగొట్టుకోకుండా మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సిన కోరుతున్నాం. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. BLOస్కి అవగాహనను మన పార్టీ నాయకులకు దీని మీద అవగాహన కల్పించడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నాయకులు రోడ్లపై నిలబడి నినాదాలు చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైకాపా పట్టణ అధ్యక్షులు కర్పూరం గురవయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. దీంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెట్టి సత్య ఆదిత్య, కుక్కల ధర్మరాజు, వామిశెట్టి హరిబాబు, ముప్పిడి వీరాంజనేయులు, బత్తిన చిన్న, చిటికెన అచ్యుతరామయ్య, చిప్పాడ వెంకన్న, SK అక్బర్, మహమ్మద్ ఉమర్ షరీఫ్, నేకూరి కిషోర్, కాసర శేషారెడ్డి, పొల్నాటి శ్రీనివాసరావు, శంకు సురేష్, మొగల్నీడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం
వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రజల తరపున ఒకటే ఒక నినాదం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న హామీలు అన్నీ ఇస్తూ ఈ సూపర్ 6 పథకాలని ఎక్స్ట్రాగా ఇస్తాము అని హామీ ఇచ్చి వచ్చిన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నెరవేర్చిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అన్ని హామీలను 90% కంప్లీట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన హామీలను ఇస్తూ సూపర్ 6 ఎక్స్ట్రా ఇస్తాము అని హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలదీసి ఆ హామీలను ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సూపర్ 6ని మీరు కంప్లీట్ చేసిన తర్వాత ప్రజలకి మేలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల తరపున ఈ నినాదాన్ని ఇస్తున్నాం. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 2 సంవత్సరాల్లో హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చకుండా కాలం గడిపేస్తున్న కూటమి ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు దయచేసి మా మీద కోపంతో పథకాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఉండకండి, ప్రజలకి న్యాయం చేయండి. మీరు నిజంగా కరెక్ట్గా గవర్నమెంట్ నడిపిస్తే మళ్ళీ మీకే అధికారం వస్తుంది. మీరు మా అధికారం రాకూడదనే కక్షతో ప్రజల మీద కక్ష చూపించకండి అని దయచేసి నేను కోరుతూ ఈ పేద ప్రజలకి, ఈ రైతాంగానికి, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వర్గానికి అండగా నిలబడాలని కోరుకుంటూ ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం అలాగే పట్టణ ఆధ్వర్యంలో నేడున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికి 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముఖ్యంగా నేడున్న ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నేటికి కూడా నెరవేర్చబడలే. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ఈ రోజు అంటే 4వ తారీఖు అలాగే 8వ తారీఖు అలాగే 12వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ఇవి నెరవేర్స్తామని మీరు సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశారో, వాటితో పాటు ఇంకా అనేకమైన పథకాలు మీరు అనౌన్స్ చేశారో వాటన్నిటిని అమలు చేయాలని, వాటిని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేద కుటుంబానికి ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నేడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇమీడియట్ గా ప్రతి పథకం ప్రజలందరికీ అందే విషయంలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము భావిస్తాం. ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి నిబద్ధతతో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మండల విద్యాశాఖ అధికారి బి రాముడు ఆకాంక్షించారు. 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాముడు మాట్లాడుతూ ద్వారకా తిరుమల, కాంబర్కోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం మండలాలకు చెందిన సుమారు 250 మంది ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 6 రోజుల పాటు 9 మంది రిసోర్స్ పర్సన్లు పలు అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులు, ఫౌండేషన్ స్థాయి విద్యార్థులతో చేయించాల్సిన యాక్టివిటీస్ను వివరిస్తారన్నారు. కావున ప్రతి ఉపాధ్యాయుడు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు జి రాములు, డి సుబ్బారావు, కె శ్రీనివాసరావు, డి బుచ్చయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెం వెన్యూ పరిధి అంటే జంగారెడ్డి బాయ్స్ హై స్కూల్ పరిధిలో FLN ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించి 6 రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ద్వారకా తిరుమల, కామరకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం మండల పరిధిలో నుంచి వచ్చిన 1-2 తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈ 6 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి మరి 6 రోజుల శిక్షణా కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. అదే రీతిగా మరి ఉపాధ్యాయులు మంచి శిక్షణతో అంటే రిసోర్స్ పర్సన్గా 3 మండలాల నుంచి వెళ్ళి రావడం జరిగింది. 9 మంది. ఆ 9 మంది శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా మరి వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెలకువలు తెలుసుకోవడం గాను, మరి అట్లాగే ఫౌండేషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఎట్లాగైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకునే ఉద్దేశంతో మరి శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి మన
జిల్లాలోకి సంబంధించి 8 సెంటర్స్ని అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో జంగారెడ్డిగూడెం మండలం ఒకటి సెంటర్గా మరి కేంద్రంగా పెట్టుకొని మరి టోటల్గా 250 మంది వరకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు పార్టిసిపెంట్స్గా ఉన్నారు. వాటన్నిటిలోనూ అదే రీతిగా మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిబద్ధతతో వర్క్ చేసి నేర్చుకునేటట్లుగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసేటట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారని. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ చింతల్పూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు డిమాండ్ చేశారు. కాంవర్పుకోటలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల సమయంలో పాల్గొన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ రోజు మేనిఫెస్టో అందరికి ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో చూడండి. లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని వాళ్ళు ప్రకటించారు. మరి ఏది ఆ నిరుద్యోగ భృతి? ఏది ఆ నిరుద్యోగ భృతి? మరి 24 నెలలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున ఇవ్వాలి, 24 నెలలకు ఇవ్వాలి. ఏది ఆ డబ్బులని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో తడికమళ్ల గోపాలరావు, సొలస రాజకుమారిల సౌజన్యంతో మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లని పానీయాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మానవతా సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు త్రిపుర రమేష్, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, తన్నీరు రామకృష్ణ, అమ్మా నిలయం శ్యామ్, కన్నా లక్ష్మణరావు, కొరియర్ రమేష్, చిలుకూరి సాయిబాబు, పోల్నాటి నరేష్, గద్దె సత్యనారాయణ, దిలీప్ సూర్య తదితరులు పాల్గొన్నారు. మానవతా సేవా సంస్థ వారు ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మానవతా సంస్థ వివిధ సేవా మార్గాలు స్వచ్ఛందంగా చాలా చేస్తున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలకు సంత జరుగుతుంది. వివిధమైన ప్రోటీన్ ఉంది, ఎండకు ఎలాంటి ఇబ్బంది కలుపుకోకుండా ప్రజలకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు మానవతా స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్ వద్ద జూన్ 5 శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మానవహార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తఫా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలువురు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీహెచ్పీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముస్తఫా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల సమాజాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ మానవహారం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కావున జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షేక్ ముస్తఫా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ నజీర్, మహమ్మద్ రఫీ, షేక్ పీరు సాహెబ్, షేక్ బషీర్, షేక్ ఫజిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు,
డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు. 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు. 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు. 11% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు. 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ. 9% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు
ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590, 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులకు సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి పేర్కొన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. ఓటరు జాబితాల స్వచ్ఛత, పారదర్శకత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కీలకమని తెలిపారు. ఏఈఆర్ఓలు, బిఎల్ఓలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎస్ఈఆర్ 2026 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవకి దేవి, ఈఆర్ఓలు కె ప్రసన్నలక్ష్మి, కె భాస్కర్, ఎంబి రమణ, జీవి సత్యవేణి, బి వినూత్న తదితరులు పాల్గొన్నారు. 100% మనం మ్యాచ్ చేయించాలి. మీరు మ్యాచ్ చేయలేదు, 2002 నుంచి నా ప్రాబ్లం ఏదంటే మళ్ళీ వాళ్ళని కొత్త ఫ్రెష్ సిటిజన్, ఫ్రెష్ ఎలక్టర్స్ గా నేను కన్స్ట్రక్ట్ ఐ హ్యావ్ టు డూ అట్ మై లెవెల్. మీకు మీ ఇయర్ అంతా దాటిపోయి నా దగ్గరికి వస్తుంది. అందువల్ల తప్పలేని పరిస్థితి తప్ప మ్యాక్సిమం ఇప్పుడు 2002కు ఇప్పటికి పెద్ద ఒక 23-24 సంవత్సరాలు అయినా అనుకోండి. మీకు ఇప్పుడు ఓటర్ల పేరు లేని వాళ్ళు ఎవరుగా ఉంటారు? వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉంటారు, లేదా కొత్త ఓటర్గా ఉంటారు. వేరే ఏమి కేసులు మీకు రావచ్చు. చేశాను, సెన్సస్ పనులు చేశాను, ఇంకా మీరు చెప్పిన నా డిపార్ట్మెంట్ సొంత పని కూడా చేశాను. కాబట్టి ఎస్ఐఆర్ని నేను సరిగా చూసుకోలేదు.
నేను 100% నేను ఫోకస్ చేయలేదు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎంతో కొంత నేను చేశాను. అదే కదా. ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పిలుపునిచ్చారు. భీముడోలు టీడీపీ కార్యాలయంలో ఆఫ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రక్రియ అని అన్నారు. ఓటర్గా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ఓటర్ల వివరాలు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఉండవల్లి బాలానందం తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆయన టెక్నికల్ గా మొత్తం అంతా ఆయన కూడా చెప్పగలుగుతారు. మాకు కూడా మహేష్ అని ఆయన అందరిలోనే మేము ట్రైనింగ్ ఇప్పించుకున్నాం. అతను కూడా డెఫినెట్ గా మనం వెళ్ళినప్పుడు, మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము అడిగిన డౌట్స్ కి ఎవరైతే మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ నిన్న కూడా నేను పిలిచి ఎంఆర్ఓని, కమిషనర్ని అందరిని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మీ విలేజ్కి వచ్చేసరికి ఇందాక గంగాంజలి గారు అన్నట్టు హైదరాబాద్ ఓట్లకి ఇక్కడికి సంబంధం ఉండదు. మాకు వచ్చేసరికి వలస ఓట్లు నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఏలూరులో వచ్చి సెటిల్ అయి ఉన్నారు. చేపల చెరువులు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పని మీద రావచ్చు, వ్యవసాయంగా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏలూరులో ఇల్లు కట్టుకుని ఉండిపోయారు. అలాగే కొంతమంది మీ గుండుగోలు గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల చేపల చెరువులలో ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏలూరు వచ్చారు. హైయెస్ట్ గా మాకు తెలిసి కార్పొరేషన్లోనే 20 నుంచి 25 వేల ఓట్లు పోతాయి. సార్ మొదలు పెట్టడంతో ముందు ఓటర్ లిస్ట్ అనేది 0 అయిపోద్ది. 1 కాడి నుంచి మనం వెళ్తున్నట్టు లెక్కే. మనం కూడా ఏదైతే మ్యాపింగ్ చేసామో అది కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు. ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా ఉంటేనే మనం గబుక్కుని ఎవరైనా లేకపోయినా ఇక్కడ ఉన్నారని చెప్పి ఆ ఫారం మనం తీసుకుని దాన్ని పూర్తి చేసి మళ్ళీ వాళ్ళకి జోడించి ఇవ్వగలిగితేనే అవుతుంది. కూడా ఉండదు. ఫోటో ఐడెంటిఫికేషన్ మీదే దానికి ఒక కాపీ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా రెండో ఓటు ఎక్కడున్నా సరే ఆప్షన్ అవుతుంది. బుట్టాయిగూడెం మండలంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి నినాదాలు చేస్తూ పాదయాత్రగా బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల హామీలతో అధికారంలోకి కూటమి ప్రభుత్వం పాలనకు 2 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్ని పూర్తిగా నిండ ముంచేశారు. ఆడబిడ్డ నిధి అని ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి నీకు 1500 నీకు 1500 అని 2 ఏళ్ళు అయినా కానీ మరి ఆయన చేతులు ఎత్తేసారు. అన్నదాత సుఖీబాబు అనే రైతుకి మరి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న యువతులకి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయో తెలియదు. కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తి ఇస్తానన్నాడు. అది గాలి వదిలేశాడు. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తాను. రజక వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వ నిబంధనలు జీవోల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏలూరు జిల్లా నూతన జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నూతన డిపిఓ మల్లికార్జునరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సమయంలో మల్లికార్జునరావు అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం ద్వారా పలు గ్రామ పంచాయతీల్లో రజకులకు మృతి చెరువుల కేటాయింపులు, లీజు విధానాల అమలులో సహకారం అందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా జీవో నెంబర్
892, జీవో నెంబర్ 343, జీవో నెంబర్ 499లను సక్రమంగా అమలు చేయాలని సంఘం నాయకులు కోరారు. దీనిపై స్పందించిన డిపిఓ మల్లికార్జునరావు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రజకుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మంటి మురళి, గువ్వలపాలెం సత్యనారాయణ, కడేళ్ల సుబ్బయ్య, ఎలమంచిల నాగశేషు, ఆవిడి సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రావు, పాలెం నాగేశ్వరరావు, ముద్దారపు గోపరాజు, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా గౌరవనీయులు శ్రీ మల్లికార్జునరావు గారు ఆయనవడం జరిగిందన్న. ఈరోజు వారిని ఉమ్మడి జిల్లా రచన సంఘం ద్వారా వీరిని కలవడం జరిగింది. అయితే మేము ఎంతోమంది పంచాయతీ అధికారులు 1974 నుంచి కూడా రాగానే ఫస్ట్ జిల్లా అధికారులను పంచాయతీ అధికారులు కూడా కలిసి రజకుల యొక్క జీవో విషయం గురించి వారికి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మన మల్లికార్జునరావు గారికి నాకు చాలా కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు భీమవరం డిఎల్పీగా ఉండగా ఇష్యూడ్ సర్కార్ రిగార్డింగ్ ద జియోస్ ట్యాంక్స్ మీద కూడా చేసేది జరిగింది. అదేవిధంగా తాడేపల్లిలో చేయగా కూడా చాలా సందర్భాల్లో నాకు ఇమీడియట్గా రజకుల చెరువుల విషయంలో కూడా వారు తప్పనిసరిగా ఆ సర్కల్ జారీ చేయడం, సర్కల్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ కూడా సహకారాలు అందించారు. ఈరోజు వారు జిల్లా పంచాయతీ అధికారిగా జాయిన్ అవ్వడం మా జిల్లా రజక సంఘం ద్వారా వారికి కృతజ్ఞతలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అభిమానులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యంగా నల్లజర్లలోని శ్రీ లక్ష్మీ మల్టీప్లెక్స్ వద్ద మెగా అభిమానుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదలను పురస్కరించుకొని 60 అడుగుల ఎత్తైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ ను జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు తీన్మార్ డప్పులు, కేరళ వాయిద్యాలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ పరిసరాలు మెగా అభిమానుల నినాదాలతో మార్మోగాయి. అనంతరం పెద్ది పేరుతో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి అభిమానులు ఒకరికొకరు తినిపించుకున్నారు. బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు గోపాల్పురం నియోజకవర్గంలో నల్లజర్లలో 60 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశాము. మా అభిమానాన్ని చాటుకుంటూ ఇంతటి కటౌట్ ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారి గురించి చెప్పుకున్నట్లయితే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుడు. కానీ తను ఆ గుర్తింపుతో ఆగిపోలేదు. తన లక్ష్యంతో, తన కష్టంతో, తన డెడికేషన్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఈరోజు గ్లోబల్ స్టార్గా నిలిచారు. మన కోసం మనం కష్టపడి మనకంటూ ఒక గుర్తింపు సృష్టించుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను. అదే ఈ పెద్ది సినిమా యొక్క సందేశం అని కూడా నేను నమ్ముతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గడిచిన 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహిస్తాం. అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవా జోజీ వెల్లడి. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నిరసన. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణా తరగతులు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ రాముడు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.